అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి ఒడిసీ 2 టెక్స్ట్ బుక్‌లోని ఏ అయితే స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పార్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి టాపిక్స్ అన్నీ కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అయితే అందుబాటులో ఉంటాయి. అండ్ ఇవి మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అలానే 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లెస్' టోటల్ అన్ని 8 చాప్టర్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఈ విధంగా 8 చాప్టర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్‌ని సెపరేట్‌గా ఉంచడం జరిగింది. దయచేసి గమనించండి. అట్లానే అన్ని పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్ టోటల్ అన్నీ కూడా అండి కంప్లీట్ చేయబడినయి. ఈ ప్లేలిస్ట్‌లో అయితే ఉంచబడ్డాయి. ప్రతీది కూడా 'వన్స్ అపాన్ ఎ టైమ్' కానివ్వండి, 'ఐ హావ్ ఎ డ్రీమ్' కానివ్వండి, అండ్ 'షెర్లాక్ హోమ్స్‌కి' సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అయన్నీ ప్రతీది ఏది 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లెస్' కానివ్వండి, ప్రతీది కూడా కంప్లీట్ చేయబడింది. అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో మీకోసం ఉన్నాయి. డిస్క్రిప్షన్‌లో వీటికి సంబంధించిన లింక్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు ఇక్కడి నుంచి ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్‌ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అట్లానే చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి ఈ విధంగా. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదంటే సింపుల్‌గా మీరు లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి 'కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్' బై శశి థరూర్ మొదటి పాఠ్యాంశం చూడబోతున్నాం. చూడండి దీనికి సంబంధించి ఏవైతే మిగతా సమ్మరీ ప్రతీది ప్లేలిస్ట్‌లో అయితే ఉంచబడింది. సింపుల్‌గా మీరు ఏందంటే ఈ ఏదైతే టైటిల్ ఉందో 'కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్' అని ఏదైతే టైటిల్ ఉందో దాన్ని క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. టోటల్ అన్ని పాఠ్యాంశాలకు సంబంధించి మాట్లాడుతున్నాను. అండ్ ప్రతీది కూడా మీకు అక్కడ ఆ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్‌లో ఆ ప్లేలిస్ట్స్ ఉంటాయి. వాటి ద్వారా పూర్తిగా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. శశి థరూర్ రాసినటువంటి 'కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్' దయచేసి మా ఇంగ్లీష్‌కి కొంచెం సర్దుకుపోండి. సర్దుకుపోదాం రా అన్నట్టుగా మా ఇంగ్లీష్‌తో కూడా మీరు కొంచెం సర్దుకుపోండి. ప్రతీదీ కూడా దీన్ని ఏం చేయొద్దు, ఏదో చిన్న చిన్న వాటిని కూడా పెద్ద మిస్టేక్స్ లాగా అసలు ఇండియన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ కాదు అన్నట్లుగా మాట్లాడొద్దు. మా ఇంగ్లీష్‌తో కూడా కొంచెం సహనం కలిగి ఉండండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఎవరు శశి థరూర్ అనేది చూద్దాం. శశి థరూర్ గారు 1956లో జన్మించారండి. వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ వెల్ నోన్ పబ్లిక్ ఇంటెలెక్చువల్స్. ఈయన భారతదేశంలో చాలా మందికి తెలుసు. ఒక రాజకీయ నాయకుడిగా కాదు, దానికన్నా ముందు ఆంగ్ల సాహిత్యానికి సంబంధించి ఆయన మాట్లాడేటటువంటి ఆంగ్లానికి సంబంధించి అయిన వాళ్ళు చాలామందున్నారు. ఆయన రైటరు అండ్ పొలిటీషియన్. హి ఈస్ కరెంట్‌లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ తిరువనంతపురం, కేరళ. కేరళ నుంచి ఈయన ఎంపీగా అయితే ఉన్నారు. రిప్రజెంటింగ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈయన. బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్ ఇన్ 2009 2009లో ఈయన పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. హి హాడ్ ఎ లాంగ్ అండ్ డిస్టింగ్విష్డ్ కెరీర్ అట్ యునైటెడ్ నేషన్స్. ఈయనకి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం అయితే ఉంది. ఎక్కడ? యునైటెడ్ నేషన్స్‌లో, ఐక్యరాజ్య సమితిలో. వేర్ హి వర్క్ ఫర్ నియర్లీ 3 డికేడ్స్ అండ్ రోజ్ టు ద పొజిషన్ ఆఫ్ అండర్ సెక్రటరీ జనరల్ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. ఆయన చాలా సంవత్సరాల పాటు ఐక్యరాజ్య సమితిలో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా 30 దశాబ్దాల పాటు, 30 సంవత్సరాలు, 3 దశాబ్దాల పాటు అంటే 30 సంవత్సరాల పాటు ఆయన అక్కడ పనిచేయడం జరిగింది. 3 దశాబ్దాలంటే 30 సంవత్సరాలనమాట. అండర్ సెక్రటరీ జనరల్ స్థాయికి చేరుకున్నారు కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్‌లో. థరూర్ ఈజ్ ఆల్సో హైలీ రెస్పెక్టెడ్ ఆథర్. అండ్ ఈయన రాసిన పుస్తకాలు కూడా బాగా అమ్ముడుపోతాయి. హి హాస్ రిటెన్ మోర్ థాన్ 20 బుక్స్. 20 పుస్తకాల పైన రాశారాయన. ఫిక్షన్ అంటే కట్టుకథలు, నాన్ ఫిక్షన్ అంటే రియల్ లైఫ్‌కి సంబంధించి. కవరింగ్ టాపిక్స్ సచ్ యాస్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర, రాజకీయాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి, డిప్లొమసీ అంటే దౌత్యం అండ్ లాంగ్వేజ్ భాష గురించి. అండ్ ఈయన బాగా పాపులర్ అయింది మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి. ఎందుకంటే ఈయన చాలా పెద్ద పెద్ద పదాలని కూడా అవలో చాలా సింపుల్‌గా, చాలా సింపుల్‌గా చెప్పేస్తారనమాట. హిస్ రైటింగ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ వొకాబులరీ. వొకాబులరీ వాడడంలో దిట్టయిన. అండ్ చమత్కారం. అండ్ నవ్వు విట్ అంటే చమత్కారం. హ్యూమర్ అంటే నవ్వు పుట్టించడం. ఈయన రైటింగ్ యొక్క స్పెషాలిటీస్. సమ్ ఆఫ్ హిస్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్
గ్రేట్ ఇండియన్ నావెల్. 'గ్రేట్ ఇండియన్ నావెల్' అనేసి ఒక పుస్తకం రాశారాయన. అందులో ఏందంటే ఇది మహాభారతాన్ని గురించినటువంటి ప్రస్తావనలతో ఆయన రాయడం అయితే జరిగింది. 'యాన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్' అంటే చీకటి యుగం. బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మనల్ని పరిపాలించారో ఏ సమయం అదంతా కూడా చీకటి పాలన కింద ఆయన పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి పుస్తకం అయితే రాయడం జరిగింది. 'అండ్ వై ఐ యామ్ ఏ హిందూ' నేను ఎందుకు ఒక హిందువుని. యాజ్ ఎ స్పీకర్ అండ్ కాలమిస్ట్ అండ్ ఒక వక్తగా, కాలమిస్ట్ అంటే కాలమ్స్ రాసేవాడు వ్యక్తి అని. అంటే ఎస్సేస్, ఆర్టికల్స్ రాసేటటువంటి వ్యక్తి. థరూర్ ఈజ్ అడ్మైర్డ్ ఫర్ హిస్ ఎబిలిటీ టు యూజ్ ఇంగ్లీష్ విత్ గ్రేట్ ఫ్లూయెన్సీ అండ్ స్టైల్. చాలా అనర్గళంగా మాట్లాడగలడు. తనకంటూ ఒక భిన్నమైన శైలిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హీ ఆఫెన్ డిస్కసెస్ హౌ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ హస్ టేకెన్ రూట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆంగ్ల భాష ఏ విధంగా వేళ్ళూనుకుంది. బికమింగ్ బోత్ ఏ టూల్ ఆఫ్ ఆపర్చునిటీ, అవకాశానికి అదొక ఆయుధం, అండ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఐడెంటిటీ. ఇంకా చెప్పాలి అంటే భారతదేశానికి ఒక ఐడెంటిటీని కూడా తీసుకొచ్చింది. ఇండియన్ ఐడెంటిటీ. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ అ విండో ఆఫ్ ద వరల్డ్ అని ఈ విధంగా రకరకాల రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఆంగ్ల భాషనైతే దాని ప్రాముఖ్యతనైతే చెప్పడం జరిగింది. హిస్ ఎస్సే కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్. ఇది ఒక పేపర్‌లో ప్రచురితమైనటువంటి ఆయన వ్యాసం అన్నమాట. రిఫ్లెక్ట్స్ దిస్ ఇంట్రెస్ట్ షోయింగ్ హిస్ బిలీఫ్ దట్ ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ రాంగ్. చాలామంది ఏమనుకుంటారంటే ఇండియన్ ఇంగ్లీష్‌ని బట్లర్ ఇంగ్లీషు అనేది ఒక వాదన ఉంది. కానీ దాన్ని ఆయన తప్పు అంటాడు. అది చాలా తప్పు. ఇది ఇండియన్ ఇంగ్లీష్ అనేది దాని యొక్క క్రియేటివిటీ ఉంది. దాని యొక్క సృజనాత్మకత ఉంది. లివింగ్ వెరైటీ ఆఫ్ ద లాంగ్వేజ్. భారతదేశంలో ప్రజలు చాలా భిన్నత్వం కలిగినటువంటి ప్రజలు. ఒక్కొక్క కిలోమీటర్‌కి ఒక్కొక్క కనీసం ఒక 30 కిలోమీటర్లు దాటామంటే విభిన్న సంస్కృతులు కనబడుతుంటాయి. ఒక 2 కిలోమీటర్లు దాటామంటే విభిన్న వస్త్రధారణలు కనబడుతూ ఉంటాయి. భాష మారిపోతుంది. జస్ట్ ఒక 30 కిలోమీటర్ల వ్యాసం తీసుకుంటే అండ్ అందులోనే రకరకాలు చాలా విభిన్నమైనవి అన్నమాట. భాషలు చాలా ఉన్నాయి. 1000 పై భాషలున్నాయి. కులాలు 6748 కులాల దాకా ఉన్నాయి. అండ్ రకరకాలు ఇలాంటివి. కాబట్టి బియాండ్ రైటింగ్ అండ్ పాలిటిక్స్ థరూర్ ఈజ్ నోన్ ఫర్ ది స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూత్ డెవలప్‌మెంట్ అండ్ కల్చరల్ ప్రైడ్. తాను ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది గొప్పది అని భావించడంలో తప్పు లేదు. అది కూడా ఆయన కూడా అలానే అనుకుంటాడు. నా సంస్కృతి గొప్పది. భారతదేశంలోని యువకులు ఏమవ్వాలి? చాలా డెవలప్ అవ్వాలి. అభివృద్ధి చెందాలని కోరుకునేటటువంటి వ్యక్తి. ఎడ్యుకేషన్‌ని సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తి. హిస్ కెరీర్ డెమాన్‌స్ట్రేట్స్ హౌ లిటరేచర్, పాలిటిక్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ కెన్ కమ్ టుగెదర్ ఇన్ షేప్ ఆఫ్ మోడర్న్ ఇండియా. తన కెరీర్‌లో చూసుకుంటే ఆయన పుస్తకాలు రాశాడు, సాహిత్యం, రాజకీయాల్లో ఉన్నాడు అండ్ పబ్లిక్ సర్వీస్ కూడా చేశాడు యునైటెడ్ నేషన్స్‌లో ఉండి. కాబట్టి మోడర్న్ ఇండియాకి ఇవి ఏవైతే ఉన్నాయో లిటరేచర్, పాలిటిక్స్, పబ్లిక్ సర్వీస్ ఇయన్నీ కూడా చాలా అవసరం అభివృద్ధి చెందడానికనేది ఆయన భావన. ఇక డైరెక్ట్ ఆయన ఎస్సేలోకొద్దాం. కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్. మా ఇంగ్లీష్‌తో మీరు సర్దుకుపోండి. అంతే తప్ప ఇదేదో బట్లర్ ఇంగ్లీషో, లేకపోతే ఫేక్ ఇంగ్లీషో, రాంగ్ ఇంగ్లీష్‌గానో ఇంటర్ప్రెట్ చేయొద్దు అనేసి ఆయనైతే కోరుతున్నారు. ఐ హావ్ లాంగ్ ఇమ్మోడెస్ట్‌లీ కన్సిడర్డ్ మైసెల్ఫ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ద టర్మ్ ప్రీపోన్. మొట్టమొదట స్టార్ట్ చేయడమే ఇక్కడ ఏందంటే ప్రీపోన్ అనేటటువంటి పదాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇమ్మోడెస్ట్‌లీ అంటే సిగ్గుపడకుండా ఒక విషయం నేనైతే చెప్దాం అనుకుంటున్నా. అంటే ఇంకో అర్థం కూడా ఉంది. గర్వంగా చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నేను ప్రీపోన్ అనే పదాన్ని నేనే ముందుగా కనిపెట్టింది. ఐ కేమ్ అప్ విత్ ఇన్ ఎట్ సెయింట్ స్టీఫెన్స్ ఇన్ 1972. సెయింట్ స్టీఫెన్ కాలేజీ ఢిల్లీలో ఉందండి. ఆ సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఈయన హిస్టరీ చదివారు. 1972లో ఆయన సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఉన్నప్పుడు ప్రీపోన్ అనేటటువంటి పదాన్ని ఆయన ముందుగా వాడడం జరిగింది. యూజ్డ్ ఇట్ ఎక్స్టెన్సివ్‌లీ ఇన్ కన్వర్జేషన్. తన యొక్క సంభాషణలో ఆ పదాన్ని వాడడం జరిగింది. ఎంప్లాయిడ్ ఇట్ ఇన్ అన్ ఆర్టికల్ ఇన్ జేఎస్ మ్యాగజైన్ సూన్ ఆఫ్టర్. ఆ తర్వాత ఒక మ్యాగజైన్‌కి రాసేటప్పుడు కూడా ఆయన ప్రీపోన్ అనేటటువంటి పదాన్ని విరివిగా వాడారు. నేనే కనిపెట్టింది అనేసి విచ్చలవిడిగా ఆయనైతే వాడేశాడనమాట ప్రీపోన్ అనే పదం. ప్రీపోన్ యాజ్ ఎ బ్యాక్ కన్‌స్ట్రక్షన్ ఫ్రమ్ ద పోస్ట్‌పోన్.
బ్యాక్ కన్‌స్ట్రక్షన్ అంటే జనరల్‌గా ఏందంటే పోన్ దానికే ప్రీ పెట్టి, పోస్ట్ పెట్టి పదాలు తయారు చేస్తాం. ఇది మామూలుగా. కానీ ఈయనేం చేశాడు పోస్ట్ పోన్‌లోని పోస్ట్‌ని ఎగరగొట్టాడు. దానికి ప్రీ పెట్టాడు. పోస్ట్ పోన్ అంటే వాయిదా వేయడం. ప్రీ పోన్ అంటే ముందుగా జరిగించడం. సీమ్డ్ సో మచ్ సింప్లర్. ఈ బ్యాక్ కన్‌స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది చాలా సింపుల్‌గా ఉంది. ఏంది బ్యాక్ కన్‌స్ట్రక్షన్ సింపుల్‌గా చెప్పాలంటే మనం ఒక ఎస్సేని సపోజ్ ఆల్ఫాబెట్ ఉన్నాయనుకో. ఏ నుంచి జెడ్ వరకు చదువుతాం. ఎవరైనా జెడ్ నుంచి ఏ వరకు చదివారనుకోండి దట్ ఈస్ బ్యాక్ గదా! వెనక నుంచి రావడం అంటాం. ఈ బ్యాక్ కన్‌స్ట్రక్షన్ గూడా అంతే. పోన్‌కి అతికిచ్చాలి యాక్చువల్‌గా. కానీ పోస్ట్ పోన్ ఉంది గాబట్టి పోస్ట్ తీసేసి దాని వ్యతిరేక పదమైన ప్రీ పెడితే దానికి వ్యతిరేకమైంది అడ్వాన్స్ అంటే ముందుకు జరుగుట అనేటటువంటి అర్థం వస్తుంది అనేసి బ్యాక్ కన్‌స్ట్రక్షన్ ద్వారా ఈ పదాన్నయితే తయారు చేయడం జరిగింది. చాలా సింపుల్‌గా ఉంది. టు ఏ టీనేజ్ కాలేజియన్ దాన్ సేయింగ్ కుడ్ యూ మూవ్ దట్ అపాయింట్‌మెంట్ ఎర్లియర్. చూడండి ఒక టీనేజ్ అబ్బాయి కాలేజ్‌లో చదువుతున్నాడు. ప్రీపోన్ చేయండి అని అడగాలి. అంటే కొంచెం ముందుకు జరపండి అని అడగాలి అపాయింట్‌మెంట్‌ని. కుడ్ యూ మూవ్ దట్ అపాయింట్‌మెంట్ ఎర్లియర్ అనేదాన్ని అంత పెద్ద వాక్యం వాడే బదులు సింపుల్‌గా ఐ వుడ్ లైక్ టు అడ్వాన్స్ ద డెడ్‌లైన్ అనేటటువంటి పదం ఆ పెద్ద సెంటెన్స్ వాడేటప్పుడు ఎందుకని మనం ప్రీపోన్ అంటే సరిపోతుంది. కెన్ యూ ప్రీపోన్ ఇట్ అంటే సరిపోతుంది గదా! ఇంత పెద్ద పెద్ద సెంటెన్సెస్‌లు వాడాలా? అవసరమా? కుడ్ యూ హావ్ మూవ్ దట్ అపాయింట్‌మెంట్ ఎర్లియర్ కొంచెం ముందు జరుపుతారా? ఐ వుడ్ లైక్ టు అడ్వాన్స్ ద డెడ్‌లైన్ నేను ముందు జరుపుతాను. ఇలాంటివి ఎందుకు? ఆ డెడ్‌లైన్ ఏదైతే ఉందో నేను కొంచెం ముందు జరుపుకుంటా. ఇలాంటివి అవసరమా? అని అడుగుతున్నారు. చాలా ఏందంటే దానికన్నా కూడా ప్రీపోన్ వాడుకోవడం ఈజీ గదా! ఇట్స్ యూజ్డ్. I was gratified to see how extensively its use had spread in India. తాను చాలా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే తాను కనిపెట్టినటువంటి ఒక పదం ఏం జరిగింది? దీని వాడకం అనేది భారతదేశంలో చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఏది ప్రీపోన్ అనేటటువంటి పదం. అడ్వాన్స్‌డ్ ఇయన్నీ కన్నా కూడా సింపుల్‌గా ఉంది. కెన్ యూ ప్రీపోన్ అంటే సరిపోతుంది. ముందుకు జరిపేసేయండి అనేసి అర్థం. కెన్ యూ ప్రీపోన్ ఇట్ ముందు జరుపుతారా దాన్ని? అనేసి. కాబట్టి చాలా సంతోషపడ్డాడు. ఈ పదంని విస్తృతంగా భారతదేశంలో వాడడం. అయితే పాశ్చాత్య దేశాలకు వెళ్తే అది ఉండదు. ఆ పదమే ఉండదు. అసలు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు. అదేదో ఆ పదాన్ని అసలు ఇండియన్ ఇంగ్లీష్ తెలిస్తే అదొకట రాంగ్ ఇంగ్లీష్ లాగా భావన ఉంటది. నౌ ఇన్ యాన్ ఎరా వేర్ టూ మెనీ క్లెయిమ్ credit for others' work, I feel it may be time to clarify the word's origins. Is anyone aware of an earlier usage? శశి థరూర్ గారు ఏమంటున్నారంటే జనరల్‌గా ఎవడెవడో చేసిన దాన్ని తన ఖాతాలో వేసుకునేటటువంటి ఈ కాలంలో వేర్ టూ మెనీ క్లెయిమ్ క్రెడిట్ ఫర్ అదర్స్ వర్క్ వేరే వాడు చేస్తే పేరు వీళ్ళేసుకుంటారు. అలాంటి కాలంలో నేను కనిపెట్టిన దానికి నేనే చెప్తున్నా. ఎక్కడ కనిపెట్టాను? ఏంది? ఎప్పుడు? ఏందనేది పూర్తిగా నేనే చెప్తున్నా. ఆ పదం ఎలా పుట్టింది ఏందని. ఎవరికైనా నేను వాడకముందు అంతకుముందు దీన్ని వాడారని ఏమైనా తెలుసా మీకు? అని అడుగుతున్నారనమాట. నేనే ముందు వాడాను. దానికన్నా ముందు పెద్దగా వాడింది ఎవరు లేరు. ఈ పదాన్ని నేనే విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకొచ్చాను అనే సంగతి శశి థరూర్ గారు చెప్తున్నారనమాట. ఐ ఆస్క్ బికాస్ ద పర్సిస్టెంట్ అండ్ సర్వైవల్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ ఇండియన్ ఇంగ్లీష్ ఆఫెన్ విత్ ఏ స్నీర్ యాజ్ ఇఫ్ టు డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ క్వీన్స్ ప్రాపర్ ఇంగ్లీష్. చూడండి యాక్చువల్‌గా ఇండియన్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇది పర్సిస్టెన్స్ అంటే నిలకడ కలిగింది. బ్రతికింది. ఇండియన్ ఇంగ్లీష్ అనేది బ్రతికింది. సర్వైవల్ అంటే బ్రతకడం. ఇండియన్ ఇంగ్లీష్ అనేది బ్రతికింది. నిలకడగా ఉంది. స్టాండర్డ్‌గా ఉంది. దానికంటూ కొన్ని స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మనకి ఇండియన్ ఇంగ్లీష్ ఎందుకు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్. పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్. కాబట్టి కొన్ని కలుస్తాయి. మనది పర్సిస్టెంట్ అంటే నిలకడగా ఉంది. అండ్ మనుగడ కలిగి ఉంది. ఇండియన్ ఇంగ్లీష్ అనే దానికి మనుగడ ఉంది. ఓకే. దాని నిలకడ ఉందంటే స్టాండర్డైజ్ అయ్యుంది. అది జనరల్‌గా కొంతమంది ఏం జేస్తారంటే ఇండియన్ ఇంగ్లీష్ అనంగానే తక్కువ చూపు చూస్తారు. స్నీర్ అంటే తక్కువ చూపు చూడడం.
ఆ! అని. ఎందుకని? క్వీన్స్ ప్రాపర్ ఇంగ్లీష్ ఏదైతే క్వీన్ రాణి గారి ప్రాపంచిక భాష ఏదైతే ఉందో ఆమె మాట్లాడిన భాషలాగా ఉండాలి అని కోరుకుంటున్నారో వారంతా కూడా ఇండియన్ ఇంగ్లీష్ అంటే చాలా చిన్న చూపుతే చూస్తారు. చిన్న చూపే. డిజర్వ్స్ టు బి టేకెన్ సీరియస్‌లీ. అయితే ఈ నిలకడ కలిగి ఇంతకాలం మనుగడ కలిగినటువంటి ఇండియన్ ఇంగ్లీష్‌కి మీరు గౌరవం ఇవ్వాల్సిందే. రాణి గారి యొక్క గొప్ప ప్రాపంచిక ఇంగ్లీష్‌ని గొప్ప చేయడానికి తక్కువ చేయొద్దు. దీన్ని కూడా సీరియస్‌గా తీసుకోండి. గౌరవించండి. మా సాంస్కృతిక సాంప్రదాయాలు కలిసినటువంటి, మేళవించినటువంటి ఆంగ్ల భాష కాబట్టి. ఎందుకో తర్వాత ఇయన్నీ వస్తాయి. ఎందుకు సంస్కృతితో మమేకమైంది భాష అనేది తెలుస్తుంది. అవర్ ఇంగ్లీష్ ఈజ్ ఎ విగరస్ లాంగ్వేజ్. ఏదైతే భారతీయ ఇంగ్లీష్ ఉందో, అది చాలా బలమైనటువంటి భాష. విగరస్. అంటే చాలా బలమైనటువంటి భాష అన్నమాట. శక్తివంతమైన భాష. విగరస్ అంటే శక్తివంతమైన భాష మా భాష. ఎందుకని? చాలా విషయాలు మమేకమైనయి ఇందులో. విచ్ డ్రా స్ట్రెంగ్త్ ఫ్రమ్ లోకల్ రూట్స్. తన బలాన్ని ఈ బలమైన భాష తన బలాన్ని ఎక్కడి నుంచి పొందుతుంది అంటే ఇండియన్ ఇంగ్లీష్ అనేది లోకల్ రూట్స్ నుంచి. లోకల్ రూట్స్. ఆ వేళ్ళ నుంచి పొందుతుందనమాట. సాంస్కృతిక వేళ్ళ నుంచి. ఇఫ్ అమెరికన్స్ సే fall for autumn, gotten for have got. So both are archaisms in England itself. Why can't Indians say furlong, fortnight, do the needful? ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడండి. అమెరికన్స్ వసంత ఋతువు ఆకులు రాలేటటువంటి కాలం ఏదైతే ఉందో ఆటం అంటే ఆకులు రాలిపోతాయి. బ్రిటిష్ వాళ్ళు ఆటం అంటారండి. అంటే ఆకులు రాలే కాలం. ఓహో! రాలతాయని అమెరికన్ ఏం చెప్పాడు? ఫాల్ అన్నాడు. ఏంది ఫాల్ అంటే పడడం. ఆకులన్నీ కింద పడిపోతాయి కాబట్టి ఫాల్ అంతే. చీర ఫాల్ గాదండి ఇది. ఆటం అంటే ఆకులు రాలే కాలం. రాలతాయి గాబట్టి అమెరికన్స్ ఏమనుకున్నారు, వాళ్ళకి కూడా కోపం బ్రిటిష్ ఇంగ్లీష్ మీద. ఎందుకంటే వాళ్ళని కూడా విసిగిచ్చారు. 1776లో వాళ్ళ నుంచే స్వాతంత్రం పొందారు. వాళ్ళు మన దగ్గర టీ పంపిస్తే మనం తాగాం. వాళ్ళు టీ పంపిస్తే బోస్టన్ టీ పార్టీ చేసుకున్నారు. మొత్తం సముద్రాలలో మొత్తం ఆ పడవ మొత్తం తిప్పేశారు. బోస్టన్ టీ పార్టీ అంటారు. కాబట్టి వాళ్ళకి కూడా కోపం. వాళ్ళు ఏం చేశారంటే ఫాల్ అని పేరు పెట్టుకున్నారు ఆ ఋతువుని. ఎందుకు? అన్నీ కింద పడతాయి. అన్ని ఆకులు, పిందెలు అన్నీ కింద పడిపోతాయి కాబట్టి ఫాల్ అని పేరు పెట్టుకున్నారు. అందులో మీకు తప్పు కనబడలేదే బ్రిటిషోళ్ళారా? అండ్ గాటెన్ హావ్ గాట్. గాటెన్ గాటెన్. ఓకే. దాన్ని మీరు హావ్ గాట్ ఏదైతే ఉందో, హావ్ గాట్ బదులు గాటెన్ అని చెప్పుకుంటున్నారు. హావ్ గాట్ అనేది జస్ట్ గాట్. జనరల్‌గా అలా ఉంటుంది. లేదా కొన్ని గాటెన్ అలా వాడతారు. హావ్ గాట్ గాటెన్‌గా మార్చేశారు. అది తప్పు కాదా? మీకు తప్పు కనబడట్లేదా? అమెరికన్‌లు చేస్తేనేమో ఒక న్యాయం. ఇండియన్స్ అది కూడా మీరు వాడినటువంటి ఆర్కేయిజమ్స్. ఇంగ్లాండ్‌లో ఒకప్పుడు ఉన్న భాషను మాట్లాడితే మాది తప్పు భాషనా? అసలేమైనా న్యాయం ఉందా మీకు? ఆర్కేయిజమ్స్ అంటే ఒకప్పుడు వాడుకలో ఉన్నవి అని అన్నమనం అని అర్థం. ఒకప్పుడు మీరు మాట్లాడారు. ఎక్కడ? ఇండియాలో ఉన్నప్పుడు మాట్లాడారు ఆ పదాలు. ఫర్లాంగ్ దూరం అని. ఇప్పటికి కూడా చదువు లేనోడు కూడా ఎంత దూరం అండి అంటే ఫర్లాంగేనండి అంటాడు. ఫర్లాంగ్ అంటే చాలా తక్కువ దూరంలో అనేసి అర్థం. కూతవేటు దూరంలో అనే అర్థం అనమాట. ఫోర్ట్ నైట్ అనేది కూడా వాడారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం మాట్లాడకూడదు. అయన్నీ అయిపోయినాయి. ఓల్డ్ లాంగ్వేజ్ అంటారు. మరి అమెరికా వాడు ఎట్లా పడితే అట్లా లాంగ్వేజ్ ఫాల్. ఏం ఫాల్? పడిపోతాయి కాబట్టి ఫాల్ పెట్టుకుంటావా? మరి అన్నీ పైకెళ్తే ఏం పెడతారు? ఏం ఏం చెప్తాం దానికి? ఫోర్ట్ నైట్ 14 రోజులు, 14 రాత్రులు దాన్ని 14 నైట్ అనబోయి ఫోర్ట్ నైట్. మనం ఇప్పటికి కూడా మాట్లాడతాం. 14 రోజులకు వచ్చేటటువంటి సంచికలున్నాయి. సినిమా వారపత్రికలు ఇలాంటివి కొన్నుంటాయి. సినిమాకి సంబంధించి 2 వారాలకోసారి అట్లాంటివి వస్తూ ఉంటాయి. డూ ద నీడ్‌ఫుల్ కావాల్సింది దానికి తగినంత ఏం కావాలో అయన్నీ చేయండి. సింపుల్‌గా డూ ద నీడ్‌ఫుల్. ఏం చేస్తారో తెలీదు. డూ ద నీడ్‌ఫుల్ అంటే దానికేం కావాలో అది చేయండి. అంటే మీరు ఒక అప్లికేషన్ పెట్టారు.
మనం ఏం చేస్తాం? నువ్వు ఎంత కావాలో తీసుకో. బట్ డూ ద నీడ్స్. దానికేం కావాలో అన్నీ నువ్వే చూసుకో. డబ్బులు మాత్రం ఇస్తా అన్నారు. ఈవెన్ ఇఫ్ దీస్ హ్యావ్ ఫాలెన్ ఔట్ ఆఫ్ యూజ్ సెంచరీస్ ఎగో ఇన్ లండన్. ఇవి యాక్చువల్‌గా మీరు వాడినవే. కొన్ని శతాబ్దాల క్రింద. ఇవి వాడుకలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వాడితే మాత్రం ఇండియన్స్ వాడితే మాత్రం తప్పైపోయింది. ఇవి ఒకప్పుడు లండన్ నగరంలో వాడేవాళ్ళు. వాళ్ళు ఇండియాకొచ్చినప్పుడు కూడా వాడారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు కనుమరుగైపోయినాయి. వాళ్ళు వాడట్లా లండన్‌లో. సో మెనీ వర్డ్స్ ఇన్ ఇండియన్ ఇంగ్లీష్ హావ్ స్టూడ్ అప్ టు ద ఓన్లీ టెస్ట్ దట్ మ్యాటర్స్. ద టెస్ట్ ఆఫ్ టైమ్. కాల పరీక్షకు నిలబడినయి. ప్రతి ఒక్కళ్ళు చదువు లేని వాడి నోటి నుండి కూడా ఫర్లాంగేనండి అంటాడు. వాడికి ఆ పదం ఏందో కూడా తెలీదు. అలాంటిది వాడేస్తాడనమాట విచ్చలవిడిగా. కాల పరీక్షకు నిలబడి ఆ పదాలు ఇక్కడ మనుగడలో సాగుతున్నాయి. నీ దగ్గర సాగకపోతే అది తప్పును, మా దగ్గర సాగితే నీ దగ్గర సాగితే ఒప్పును, మా దగ్గర సాగితే తప్పు అనకూడదు. కాబట్టి ఇక్కడ ఏందంటే, మా దగ్గర వాడుకలో ఉన్నాయి గాబట్టి దాన్ని మీరు కరెక్ట్‌గానే భావించాలి. ఇఫ్ ఎనఫ్ పీపుల్ ఫైండ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ యూజ్‌ఫుల్, ఇట్ ఈస్ టు మై మైండ్ లెజిటిమేట్. ఇప్పుడు ఎవరైనా సరే కొద్దిమంది అంటే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి జనం దాన్ని ఆ పదాన్ని వాడుతూ ఉన్నారనుకోండి, ఉపయోగకరం అని భావించారనుకోండి, అది లెజిటిమేట్. సబబే. దాన్ని వాడుకోవచ్చు. కరెక్టే అది. నువ్వు తప్పు అనడానికి లేదు. అనార్కిజం ఆర్కేయిజం. ఆర్కేయిజం అంటే ఏందంటే ఒకప్పుడు వాడుకలో ఉన్నాయి. మీరు వాడారు. తర్వాత ఏం జరిగింది? మీరు వాడడం మానేశారు. ఇక్కడ మాత్రం అవి వాడుకలో ఉంటానే ఉన్నాయి. అది తప్పేం గాదు. జనం యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి అవి మనుగడలో ఉన్నట్టే. అప్పుడది రాంగ్ ఇంగ్లీషు, లేకపోతే ఫేక్ ఇంగ్లీషు, లేకపోతే అసలు ఇంగ్లీషే కాదు అన్నట్టుగా ఉండదు. ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ ఎ లివింగ్ ప్రాక్టికల్ లాంగ్వేజ్. అసలు భారతీయ ఆంగ్లం ఏదైతే ఇంగ్లీష్ అనేది సజీవం. ప్రాక్టికల్ లాంగ్వేజ్. అసలు ఒక పదం ప్రాక్టికల్‌గా లేకపోతే దాన్నసలు గూడా వాడరు. ఎందుకని? అసలు ఇష్టం ఉన్నా లేకపోయినా స్పూన్ అనేది ప్రతి నోట వినబడిద్ది. ప్రాక్టికల్ లాంగ్వేజ్ అంతే. ముసలోడిని అడిగినా ఆ స్పూన్ ఇయ్యమంటాడు గానీ, చెంచా అనే పదం ఎప్పుడు వినలా. జస్ట్ తిట్టడానికి వాడో పెద్ద చెంచాగాడు అంటారే గానీ, ఏనాడు గాని, ఎప్పుడుగా ఏ ముసలి వ్యక్తి కూడా ఆ స్పూన్ అనే అంటాడు. యూజ్డ్ బై మిలియన్స్ ఎవ్రీ డే. చాలామంది లక్షలాది మంది వాడతారు. ఆచరణాత్మకమైనటువంటి ప్రాక్టికల్ లాంగ్వేజ్ అన్నమాట. మెనీ ఫ్రేజెస్ వి టేక్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ ఆర్డినరీ కన్వర్జేషన్ ఆర్ యాక్చువల్లీ క్వైట్ అన్‌యూజువల్ అబ్రాడ్. మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే తేలిగ్గా తీసుకుంటాం గానీ, కొన్ని పదాలు అసలు మెయిన్ లాంగ్వేజ్‌లో వాడరు. ఏది లండన్‌లో బ్రిటిష్ ఇంగ్లీష్‌లో వాడరు. కాలింగ్ ఎల్డర్స్ ఆంటీ ఆర్ అంకుల్. ఇప్పుడు ఒక చిన్న పాపొచ్చింది. చిన్న బుడ్డోడొచ్చాడు. ఎవడిని జూసినా ఆంటీయే. ఎవరిని జూసినా అంకులే. వీడికి 5 ఏళ్లుంటాయి. 14 ఏళ్ళు, 15 ఏళ్ళు సరే 20 ఏళ్ళోడిని అంకుల్ అంటాడు. పెళ్ళైతే ఆంటీ, పెళ్ళైతే అంకుల్. ఇంగ అంతే. అనేస్తా ఉంటారు. వీళ్ళు గూడా పలుకుతా ఉంటారు కొంతమంది. అంకుల్ కాదు నాన్న, అన్నా అని పిలు. ఆంటీ కాదమ్మా, నాకు ఓ పేరుంది. ఆ పేరు పెట్టి పిలు అంటారు. ఫర్ ఇన్‌స్టాన్స్ ఉదాహరణకి నాన్ వెజ్ టు కన్వే విల్లింగ్‌నెస్ టు ఈట్ మీట్. ఈ నాన్ వెజ్ అనేటటువంటి పదం భారతీయ పదం. బయట మీరు నాన్ వెజ్ అంటే వాడు వింతగా చూస్తాడు. నాన్ వెజ్ ఏంటి? యాక్చువల్‌గా ఇక్కడ వెజ్ ప్రిఫరెన్స్ మన భారతదేశంలో. నాన్ వెజ్ అంటున్నాము అంటే మనం ఏందంటే నాన్ వెజ్ కూడా తింటాం ప్రాబ్లమ్ లేదు అనేసి చెప్పడం అర్థం. అది ఇక్కడున్న సంస్కృతిని చూపిస్తుంది. అంతే తప్ప అక్కడ అన్నీ తింటారు. దానికి వేరు వేరు పేర్లు పెట్టుకున్నారు. పంది మాంసం తింటే పోర్క్ అని పెట్టుకున్నారు. జింక మాంసం తింటే వెనిసన్ అని పేరు పెట్టుకున్నాడు. ఒక్కొక్క మాంసానికి వాడు ఒక్కొక్క పేరు పెట్టుకోవచ్చు. మనం మాత్రం మాంసాహారులం అని చెప్పడానికి మాత్రం నాన్ వెజ్ వాడకూడదు. నాన్ వెజ్ ఫుడ్ కావాలని వాడకూడదు. నాన్ వెజ్ అనేది యాక్చువల్‌గా అక్కడ ఎక్కువగా వాడరు. మనం మాత్రం విరివిగా మనం ఏ భోజనాలు పెట్టిస్తున్నాం వెజ్ వైపు వెళ్తారా? నాన్ వెజ్ వైపు వెళ్తారా? అస్సలు వాడే పదమే. నేను వెజ్ వైపు వెళ్తానండి ఈ మధ్య. అన్నీ వచ్చినియి బీపీలు, షుగర్‌లు వెజ్ వెళ్తాననేసి చెప్తా ఉంటారు. నేను నాన్ వెజ్జేనయ్యా ఏదేమైనా నాన్ వెజ్జే. జస్ట్ వాడేస్తుంటాం. దట్ డజంట్ మేక్ దెమ్ రాంగ్.
వాడినంత మాత్రాన మీరు తప్పు అని తేల్చేస్తే ఎట్లా? ఈవెన్ క్వెయింట్ అసలు ఏమనుకుంటారు అంటే వింతగా చూస్తారు. ఈ పదాలేందిరా? వీళ్ళు వాడడం ఏందిరా? అనుకుంటారు. అరే నాయనా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్. నువ్వు వాడి వదిలేసినియి ఇక్కడ చాలా లోపల వెళ్ళిపోయినాయి. ఫర్లాంగని అసలు ఎంత బాగా ముసలోళ్ళు కూడా చెప్తారు. ఫర్లాంగేనండి అని చెప్పేస్తాడు. కాబట్టి వింతగా తీసుకోవద్దు వాటిని. ఇండియన్ అది భారతీయతగా గ్రహించండి, గుర్తించండి. అడ్జస్ట్ అవ్వండి. ఓహ్! నువ్వేదో చాలా గొప్పోడివి నేను డెవలప్ అయ్యాను అనుకుంటే కుదరదు. ఇక్కడ మా సంస్కృతికి, సాంప్రదాయానికి సంబంధించి పదం వాడాలి. నాన్ వెజ్ అలాంటిదే. ఇక్కడ దరిదాపులుగా ఎక్కువ మంది వెజ్ తినేవాళ్ళు ఉండేవాళ్ళు. కొన్ని యాక్చువల్‌గా కొంతమంది తప్పుగా భావించొద్దు. కొన్ని కొంతమంది ఏందంటే యాక్చువల్‌గా వెజ్ వైపే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గానీ కనుక్కుంటారనమాట. ఈ హోటల్‌లో ఏమైనా నాన్ వెజ్ వండుతారా అయ్యా అని అడుగుతారు. నాన్ వెజ్ వండితే ఆ చోటుకి వెళ్లరు. అక్కడ ఆహారం ముట్టరు. ఏం జేస్తారు వాళ్ళు? ఓన్లీ వెజిటేరియన్ వండేటటువంటి ప్రదేశంలో మాత్రం ఒకవేళ బయట తిండి తినాలనుకున్నా, ఆ హోటల్‌లో నుండి వస్తేనే. ఎందుకు అంటే, ఆ పాత్రను, ఈ పాత్రను కలిపేస్తారు. అందుకని మేము తినం అంటారు. కానీ ఇప్పుడు ఏందంటే, క్లియర్ కట్‌గా చెప్పేస్తున్నారు. ఐ గో ఫర్ వెజ్ బికాస్ ఆఫ్ ద హెల్త్ రీజన్స్. ఐ గో ఫర్ నాన్ వెజ్ అంతే. అలా జెప్పేస్తున్నారు. కాబట్టి ఇది నాన్ వెజ్ పదం వాడడం వింత, భారతీయము వింతగా మాట్లాడతారు వాళ్ళంటే కుదరదు. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్. అక్కడుండేయి డిఫరెంట్. నువ్వు మాత్రం పంది మాంసం పోర్క్ అని ఎళ్ళొచ్చు. మే అంటే స చెప్తున్నాను జనరల్‌గా. వాళ్ళు ఎక్కువగా ఇది జేస్తూ ఉంటారు. అంటే అవి వేరు మొక్కజొన్న విత్తనాలేసి వాటిని పెంచుతారనుకోండి. బీర్లు వాటిని ఏసి పెంచి బాగా లావు జేసి ఫ్యాక్టరీలో కట్ చేసి వాటిని అండ్ ఏదేమైనప్పటికీ కూడా మీరు మాది వింతగా భావించకూడదు అనేసి శశి థరూర్ గారైతే కోరుకుంటున్నారు. సమ్ ఇండియన్ ఇంగ్లీష్ వర్డ్స్ క్రియేటెడ్ బై అవర్ మీడియా. కొన్ని పదాలు మీడియా యొక్క అత్యుత్సాహం వల్ల ఏర్పడ్డాయి. ఎయిర్ డాష్ అంటే ఏంది? ద చీఫ్ మినిస్టర్ ఎయిర్ డాష్ టు ఢిల్లీ. మీడియా యొక్క ఉద్దేశ్యం ఏందంటే చీఫ్ మినిస్టర్ గారు ఢిల్లీకి ఆగమేఘాల మీద బయలుదేరారు అనేసి. దానికి ఎయిర్ డాష్డ్ అంటే ఏంది? గాల్లో ఉన్న దేన్నైనా గుద్దుకుంటా, తొక్కుకుంటా అసలు వచ్చేసారనేసి అందరిని డాష్ ఇచ్చుకుంటా అది ఉద్దేశ్యం. అంటే జనరల్‌గా అలా అర్థమవుద్దనమాట. కాబట్టి కొన్ని ఇట్లా వాళ్ళు తయారు చేసినయి ఉన్నాయన్నమాట. అండ్ హిస్టరీ షీటర్ అంటే ఏంది? ద పోలీస్ ఎక్స్‌ప్లెయిన్డ్ థట్ హాబిచ్యువల్ క్రిమినల్ ఎక్స్ వాస్ ఎ హిస్టరీ షీటర్. ఇలా వాడుతుంటారు. అంటే ఏందర్థం? వాడికి చాలా నేర చరిత్ర ఉంది. దరిదాపులుగా 1, 2 నేరాలు చేశాడనుకోండి. రెగ్యులర్‌గా నేరాలు చేస్తుంటే షీట్ తీస్తారు. ఇక ఏ తప్పు జరిగినా గాని వాడిని పిలిపిస్తా ఉంటారు. సపోజ్ దొంగతనాలు చేస్తున్నారు. వాడి మీద షీట్ ఓపెన్ అయిందనుకోండి. ఆ ప్రాంతంలో ఏ దొంగతనం జరిగినా, ఆ రకంగా ఏ దొంగతనం జరిగినా వాడినే ముందు పట్టుకొస్తారు. హి హాడ్ ఎ లాంగ్ క్రిమినల్ రికార్డ్ అని అర్థం అనమాట. నేర చరిత్ర ఉందని. సమ్ లైక్ మై ప్రీపోన్ ఈయన ఏదైతే ప్రీపోన్ అనేటటువంటి పదం అంటే ముందుకి జనరల్‌గా పోస్ట్‌పోన్ అంటే వాయిదా వేయడం. ప్రీపోన్ అంటే ముందుకు జరపడం. కేమ్ ఫ్రమ్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపసెస్. అండ్ యాక్చువల్‌గా ప్రీపోన్ అనేది కాలేజ్‌లో ఉన్నప్పుడు జనరల్‌గా కొన్నిసార్లు ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు ప్రీపోన్ అవుతుంది. పోస్ట్‌పోన్ అవుతుంది. పోస్ట్‌పోన్ ఉన్నప్పుడు ప్రీపోన్ ఎందుకు ఉండకూడదనేది శశి థరూర్ గారి వాదన. అలానే మగ్గింగ్. మగ్గింగ్ అంటే ఏందర్థం? క్రామింగ్ హార్డ్ ఫర్ అన్ ఎగ్జామ్. మనం ముక్కును పెట్టేసుకొని వెళ్ళి ఎగ్జామ్ హాల్‌లో చీత్తాం గదా! అదనమాట. క్రామింగ్ అంటే అస్సలు ముక్కును పెట్టేసుకొని వెళ్ళిపోవడం. ఏదో బట్టి పట్టడం. మొత్తానికెళ్ళేసి ఎగ్జామ్‌లో రాసామా లేదా అన్న వరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. విత్ మచ్ రోట్ లెర్నింగ్ ఇన్వాల్వ్డ్. అంటే కంఠస్థం చేసేసి తీసుకెళ్ళిపోయి రాసేస్తాం. ఆ తర్వాత మర్చిపోతుంట. అయితే మీన్స్ టు వెరీ డిఫరెంట్ థింగ్స్ అబ్రాడ్. ఇది మగ్గింగ్ అనే పదం వేరే దేశాల్లో డిఫరెంట్‌గా ఉంటుంది. సపోజ్ యూకే అనుకోండి. మగ్గింగ్ అంటే ఏంటంటే, అక్కడ 8 దాటిన తర్వాత సిటీస్‌లో జనరల్‌గా ఎవరు బయట తిరగరు. 8 దాటిన తర్వాత మన భారతదేశంలో తిరుగుతాం. ఇబ్బందేముండదు. కానీ అక్కడ మాత్రం కొంతమంది నల్లోళ్ళుంటారు. అమెరికాలో కూడా నల్లోళ్ళుంటారు. మగ్గింగ్ అంటే ఏందంటే, వాడు గన్ను చూపిస్తాడు. మీకు గురి పెడతాడు. లేదా కత్తి చూపిస్తాడు. పొడుస్తా అంటాడు.
సరే ఎందుకు పొడుస్తా అంటానంటే నీ దగ్గర ఉన్న వాల్యుబుల్స్ అంతా ఇచ్చేయి. ఇచ్చేయాలి వాడికి. ఇవ్వలేదనుకోండి 2 కత్తిపోట్లు ఎక్స్‌ట్రా పడతాయి. ఇంకో 2 కత్తిపోట్లు. ఇచ్చారనుకోండి 4 తన్ని మిమ్మల్ని పిచ్చకొట్టుడు కొట్టి వదిలేసి ఎళ్ళిపోతాడు. నెత్తి మీద ఒక దెబ్బేసి లేపోతే వాడి తనివి తీరా కొట్టి ఎళ్ళిపోతాడు. ఇవ్వకపోతే పొడిచి లాక్కొని ఎళ్ళిపోతాడు. అది మగ్గింగ్ అనేది. A criminal assault by a robber or an elaborate and often comically exaggerated expression. చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక నేరస్తుడే ఇక్కడ ఏందంటే ఇప్పుడు ఇక్కడ మనం పాఠశాలలో మగ్గింగ్ అంటే కంఠస్థం చేసి వెళ్ళిపోవడం. ముక్కును పెట్టుకొని చేదడం అని అర్థం. అంటే చదువుని ముక్కును పెట్టేసుకున్నాడు, రాశాడు అయిపోయింది. కానీ ఇక్కడ చాలా పెద్ద క్రిమినల్ పదం అన్నమాట మగ్గింగ్ అనేది. ఒకవేళ వెన్ అన్ ఇండియన్ స్టూడెంట్ టెల్స్ ఎ ఫారినర్ హీ వాస్ మగ్గింగ్ ఫర్ అన్ ఎగ్జామ్, నేను పరీక్ష కోసం మగ్ చేస్తున్నానని చెప్పాడనుకో, అంటే నీ ఉద్దేశ్యం ఏమని వాడు అర్థం చేసుకోవాలి. బివిల్డర్మెంట్ ఈజ్ గ్యారంటీడ్. కన్‌ఫ్యూజన్ అనేది అతనికి అవుతుంది. ఈయన అయోమయం అయిపోతాడనమాట. ఏమన్నాడు మగ్గింగ్ అంటే ఏం చేస్తాడు? పరీక్ష హాల్‌లో కత్తి తీసుకొచ్చి ఏం చేస్తాడు? చెప్తావా? చస్తావా? అని అడుగుతాడా? అని అనుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి టోటల్‌గా ఏమైపోతుంది? కామికల్లీ ఎగ్జాగరేటెడ్ ఎక్స్‌ప్రెషన్ లాగా తయారైపోతుంది. టోటల్‌గా ఆ ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తి అయోమయంలో కన్‌ఫ్యూజన్‌లో పడతాడు. మగ్గింగ్ ఫర్ ఎగ్జామ్ అంటే ఓహ్! వీడు కత్తి తెస్తాడు, ఆడు పొడుస్తానని బెదిరిస్తాడు, చూసి రాసుకుంటాడు అని అనుకోవచ్చు. సమ్ ఇండియన్ ఇంగ్లీషిజం ఆర్ మియర్లీ ట్రాన్స్‌లేటెడ్ ఫ్రమ్ అన్ ఇండియన్ లాంగ్వేజ్. ఆంగ్ల పదబంధాలు. ఇండియన్ ఇంగ్లీషిజం అంటే ఆంగ్ల పదబంధాలనమాట. కొన్ని పదబంధాలు అవి ఎక్కడి నుంచి వచ్చినియి అంటే మియర్ ట్రాన్స్‌లేషన్స్. అంటే తర్జుమా అనమాట. జస్ట్ తర్జుమా చేయబడినియి. వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్? అందులో ఒకటి నీ మంచి పేరు చెప్తారా? టెల్ మీ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అనేవాళ్ళు అంతకుముందు. ఇప్పుడు అనట్ల. మారిపోయింది అది కూడా. అన్నప్పుడల్లా ఐ హావ్ ఓన్లీ గుడ్ నేమ్. ఐ హావ్ నో బ్యాడ్ నేమ్స్ అంటారు. ఓకే. నాకు ఉన్నదే మంచి పేరు. బ్యాడ్ నేమ్‌లు ఏం లేవు. నువ్వు కొత్తయి కలగజేసుకోమాకని చతురతకు అనేవాళ్ళు అలా అని మొత్తానికి ఇంకెప్పుడు ఎవరు కూడా దరిదాపులుగా ఒక 2000 అంటే 2000 నుంచి 2010 వరకు ఈ వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ అనేది ఎక్కువగా ఫోన్ చేసి సార్ మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడిగేవాళ్ళు. కాబట్టి ఇది యాక్చువల్‌గా మీ మంచి పేరేంటి అనేది క్లాసిక్ అన్నమాట. ఇలా అడుగుతా ఉంటారు. సిన్స్ ఆల్ బెంగాలీస్ హ్యావ్ ఏ డాక్ నామ్ దట్ దే ఆర్ కాల్డ్ బై. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇండియన్ ఇంగ్లీషిజం ఇండియాలో ఉన్నటువంటి ఆంగ్ల పదబంధాలు ఎందుకు అలా ఉన్నాయి అంటే భారతదేశంలో పోయినటువంటి సాంస్కృతిక నేపథ్యం వల్ల ఆంగ్ల పదబంధాలు ఆ తర్జుమా వల్ల ఏర్పడతాయి. మీ మంచి పేరేంటని ఎందుకు వచ్చింది అంటే జనరల్‌గా బెంగాలీస్‌కి డాక్ నామ్ ఉంటుంది. అంటే డాక్ నామ్ అంటే ముద్దు పేరు. అంటే జనరల్‌గా ఇంట్లో ఏమని పిలుస్తారు? ఒక ముద్దు పేరుతో పిలుస్తారు. బంటి, చంటి, చిన్నోడా, పెద్దోడా ఇట్లా ఉంటాయి. వాళ్ళని పిలిచేటటువంటి పేర్లు ముద్దు పేర్లు. అండ్ బాలోనామ్ అని ఉంటుంది. అంటే గుడ్ నేమ్ ఫర్ ది రికార్డ్. రికార్డ్ కోసం ఒక పేరు అండ్ ముద్దు పేరు ఇంకో పేరు. ఇప్పుడైతే చాలా తక్కువ కానీ ఇంతకుముందు ఒక 90స్‌లో గనుక చూసుకుంటే చిన్నోడా, పెద్దోడా, చిన్నమ్మాయి, పెద్దమ్మాయి ఈ విధంగా మూడో అమ్మాయి, నాలుగో అమ్మాయి ఇట్లానే ఉండేయి. పేర్లు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండేదే గాదు. కానీ తర్వాత ప్రతీదీ ఫైనాన్షియల్, బ్యాంకింగ్ సిస్టమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత పేరుకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. కాబట్టి భాలోనామ్ అంటే రికార్డ్ పర్పస్‌తో ఉండేటటువంటి పేరు. దాన్ని భాలో అంటే గుడ్ అని అర్థం. రికార్డ్ పర్పస్‌కి వాడేది భాలోనామ్. కాబట్టి వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడిగేవాళ్ళోళ్ళు. అది తర్వాత అందరికి వ్యాపించింది. ఎందుకంటే బెంగాల్ ఈస్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఒకప్పుడు ఎక్కువ బాగా అభివృద్ధి చెందిందేందంటే కోల్‌కతా. మనకి సినిమాలు గూడా 'కలకత్తా నగరానికెళ్ళినట్టు' అక్కడ మరి హీరో తప్పిపోయినట్టు, పాపం తెలుగు వాళ్ళ కోసం ఓ పాట పాడినట్టు ఇట్లాంటివున్నాయి సినిమాలు. కారణం ఏందంటే అప్పుడు బాగా అభివృద్ధి చెందిన నగరం. తర్వాత ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ అవ్వడం అయన్నీ. కాబట్టి అక్కడి నుంచి వచ్చిందేననమాట బాలోనా. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? ఈజ్ స్టిల్ ద మోస్ట్ పొలైట్ ఫార్మ్. ఇది ఇప్పటికి కూడా చాలా మర్యాదపూర్వకంగా అడిగేటటువంటి ఇంగ్లీష్ వెర్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట.
ఫర్ ఫైండింగ్ ఔట్ ద ఐడెంటిటీ ఆఫ్ యువర్ ఇంటర్‌లెక్యూటర్ ఎవరైతే మనతో మాట్లాడుతున్నారో, జనరల్‌గా వక్త అని అర్థం. మనతో ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ పేరు తెలుసుకోవడానికి మనం వాడేటటువంటి వాక్య ప్రయోగం ఏంటంటే, "వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ సర్" అని వాడతారు. "మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్" అని. ఎందుకని? అక్కడ బెంగాల్‌లో భాలోనామ్ అనేది ఉంది కాబట్టి, అట్లానే ముద్దు పేర్లుండేయి. అండ్ రికార్డ్ పర్పస్ కోసం భాలోనామ్ ఉండేది. భాలో ఈజ్ గుడ్. కాబట్టి గుడ్ నేమ్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ సార్ అని అడగడం అయింది. అది ఏంటి? భారతదేశపు సంస్కృతిలో వేళ్ళూనుకుపోయినటువంటిది. ఎప్పుడైతే మనం తర్జుమా చేస్తామో కొత్త పదాలు ఏర్పడడం అయితే జరిగింది. అది ఇండియనిజం. Some Indianism or creative uses of an ordinary English word or phrase could reflect particularly Indian sensibility. భారతదేశపు భావనలు తెలియచేయడానికి కొన్ని పదాలు సృజనాత్మకంగా వాడబడుతుంటాయి. సచ్ యాజ్ కైండ్లీ అడ్జస్ట్ దయచేసి సర్దుకోండి సార్. బస్సు ఉంటది, ఎక్కుతాం. జనరల్‌గా చివర్లో 6 పడతారు మామూలుగా. కానీ నలుగురే కూర్చుంటారు. కైండ్లీ అడ్జస్ట్ దయచేసి కొంచెం సర్దుకుంటే కూర్చుంటాం. సెడ్ అపాలజిటికల్లీ బై సెవెంత్ పర్సన్ స్క్వీజింగ్ ఆన్ టు ఎ బెంచ్ మెంట్ ఫర్ 4. జనరల్‌గా ఓ పెళ్ళికి వెళ్ళాం. అక్కడ నలుగురే పడతారు. కొంచెం ఏందంటే క్షమించండి అడుగుతున్నందుకు ఏమనుకోవద్దు. కొంచెం సర్దుకోండయ్యా అని ఏడో వాడు అడుగుతాడనమాట. అప్పటికి నలుగురు కూర్చోవాల్సిన దాంట్లో 6 కూర్చుంటారు. ఆటో కూడా అంతే పుష్పక విమానం. ఒక ప్లేస్ ఎప్పుడు ఖాళీగానే ఉంటది. కాబట్టి కైండ్లీ అడ్జస్ట్ సార్ అంటాడు. సర్దుకోండి ఇక్కడే గదా! అంటాడు. బస్సులో గూడా అంతే. అక్కడ 6 కూర్చుంటారు. ఇంకో ఏడోవాడు యాడ్ అవ్వాలి. కైండ్లీ అడ్జస్ట్ కొంచెం సర్దుకోండి పెద్దోడిని కూర్చుంటాను అంటాడు. అవర్ మ్యాట్రిమోనియల్ యాడ్స్ హావ్ క్రియేటెడ్ థెర్ ఓన్ కల్చరల్ ట్రూత్స్. ఇక పెళ్ళికి సంబంధించినవి చూస్తే ఇంక వాళ్ళు మామూలుగా గాదు. మామూలుగా గాదు అసలు వాళ్ళు కొన్ని డిఫరెంట్ కల్చరల్ ట్రూప్స్‌ని వాళ్ళు అంటే పదబంధాలను, రూపకాలు వాళ్ళిష్టం వచ్చిన కల్చరల్ ట్రూప్స్ అంటే సాంస్కృతి సం సంస్కృతికి సంబంధించినటువంటి కొన్ని పదబంధాలని వాళ్ళు ఓన్‌గా క్రియేట్ జేసేసుకున్నారు. అండ్ వాళ్ళు ఏందంటే డిఫరెంట్‌గా కాదు కానీ, సంస్కృతికి తగ్గట్టుగా వాళ్ళు కొన్ని పదబంధాల సృష్టి అనేది వాళ్ళ దాంట్లో అసలు ఉంటది ఇంక అంతే. వీటిష్ కాంప్లెక్షన్ అనేది అసలు మెయిన్ ఇంగ్లీష్‌లో లేనే లేదు. వీటిష్ అంటే ఏంది అర్థం? చామన ఛాయ అని అర్థం. పిల్లోడు చామన ఛాయ అండి. అమ్మాయి చామన ఛాయ అండి. ఈ చామన ఛాయ అనేది యాక్చువల్‌గా అమెరికన్ గాని, బ్రిటిష్ వాళ్ళకి గాని ఏం లేదు. మనోళ్ళు వీటిష్ గోధుమ రంగులో ఉంటాడని కొత్తగా తీసుకున్నారు. ఇండియాలో ఉంటే నల్లగా ఉంటాడు. ఓకే. అమ్మాయి మాత్రం చాలా తెల్లగా ఉండాలి. అబ్బాయి కొంచెం వీటిష్ అయినా పర్వాలేదు. ఆఫ్‌కోర్స్ అండ్ బెటర్ స్టిల్ ట్రెడిషనల్ విత్ మోడర్న్ అవుట్‌లుక్. అంటే ఛాందసవాదులు అని చెప్పుకోకుండా సాంప్రదాయాల్ని పాటిస్తారు. అండ్ మోడర్న్ అవుట్‌లుక్ కూడా ఉంటుందన్నమాట. ఆధునిక దృక్పథంతో కూడిన సాంప్రదాయవాదాన్ని పాటిస్తాం అని చెప్పుకోవడం. ఉంటుంది. ఛాందసవాదులు, ట్రెడిషనల్ ఫ్యామిలీ, మోడర్న్ ఫ్యామిలీ వాడతారు. మోడర్న్ ఫ్యామిలీ అంటే ముఖ్యంగా వస్త్రధారణ మోడర్న్‌గా ఉంటుందని. అవన్నీ ఉంటాయి బయోడేటాలో. అవి కన్ఫర్మ్ చేసుకోవడానికి పెళ్లి చూపులకు వెళ్తారు. కాబట్టి ఇక్కడేందంటే, ఈ పదాలు వాళ్ళు వాడేటటువంటి కల్చరల్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో సాంస్కృతిక ఏంటివి కల్చర్‌ని డినోట్ చేసేటటువంటి మోటివ్స్. కల్చరల్ ట్రూప్స్ అంటే. ఈ పదబంధాలు ఎలాంటివి వీటిష్ కాంప్లెక్షన్ గాని, ట్రెడిషనల్ విత్ మోడర్న్ అవుట్‌లుక్. చూడండి ట్రెడిషన్ ఈజ్ మోడర్న్. ఈ 2 ఆపోజిట్. బట్ వీళ్ళు కలిపేస్తారు. అండ్ వీటిష్ అనేది లేనే లేదు. చావన్ చాయ్ అని చెప్పడానికి వీటిష్ కాంప్లెక్షన్. వీళ్ళే ఓన్‌గా తయారు చేసారు. మళ్ళీ వేరే చోట ఎక్కడ కూడా వాడరు. ఈ మ్యాట్రిమోనియల్ యాడ్స్‌లో మీరు ఫిలప్ చేసేటప్పుడు, పెళ్ళిడికొచ్చేటప్పుడు ఫిలప్ చేసేటప్పుడు ఇయన్నీ కూడా అడుగుతారనమాట. బట్ అక్నాలెడ్జింగ్ ద లెజిటిమసీ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్. అయితే ఇక్కడ అక్నాలెడ్జ్ చేయడం. లెజిటిమసీ అంటే ప్రామాణికత. స్టాండర్డైజేషన్ ప్రామాణికత. మెనీ ఆఫ్ ఇట్స్ ఫార్ములేషన్స్ డజంట్ మీన్ దట్ ఎనీథింగ్ గోస్. ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు గదా! అంటే ఏది చేసినా కరెక్టేగా. మీరు చెప్పేదాన్ని అనొచ్చు. ఇక్కడ మనం ఆంగ్ల భాష యొక్క ప్రామాణికత. లెజిటిమసీ అంటే ప్రామాణికత. అంటే కొన్ని ప్రమాణాలుంటాయి. దాని ప్రకారమే ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు మీరు?
ఏదైనా చెల్లుతుంది అని అంటున్నారు గదా! ఎనీథింగ్ గోస్. ఏదైనా ఓకే. అంటే ఎట్లా? కొన్ని సూత్రాలుంటాయి, కొన్ని ఫార్ములాలుంటాయి, టెన్సులుంటాయి. వాటి ప్రకారం వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ వాడేటటువంటివి మీతో సరిపోల్చుకుంటే కుదరదు. ఇక్కడ సంస్కృతి డిఫరెంట్. నాన్ వెజ్ అనేది అసలు లేదు. ఇక్కడ ఎందుకు వాడుతున్నారంటే దేర్ ఇస్ ఎ నీడ్. చెప్పుకోనే నీడ్ ఉంది. సమ్ థింగ్స్ ఆర్ సింప్లీ రాంగ్. కొన్ని విషయాలు మనం అసలు అచ్చంగా తప్పులే మాట్లాడతామండి. ద ఇండియన్ హ్యాబిట్ ఆఫ్ సేయింగ్ ఐ విల్ రిటర్న్ బ్యాక్. ఇది చాలా తప్పు. రిటర్న్ అంటే అర్థం ఏందంటే కమ్ బ్యాక్ అని అర్థం. రిటర్న్ అంటేనే కమ్ బ్యాక్ అని అర్థం. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అంటే బ్యాక్ అన్నమాట. కమ్ బ్యాక్ అయిద్ది. బ్యాక్ స్క్వేర్ అయిద్ది. అవసరంలా. ఐ విల్ రిటర్న్ అంటే ఐ విల్ కమ్ బ్యాక్ అని అర్థం. నేను మరలా వస్తాను అని. అన్నెసెసరీ రిడెండెన్సీ అంటే పునరుక్తి. అనవసరంగా మరలా రిపీటెడ్‌గా రావడం అన్నమాట. పునరుక్తి అంటే. పునరుద్ఘాటన అంటారు. అనవసరమైనటువంటి పునరుక్తి అది. మరలా రావడం. అనవసరం గదా! ఇఫ్ యూ రిటర్న్ యూ ఆర్ కమింగ్ బ్యాక్. రిటర్న్ అంటే ఏంది? కమ్ బ్యాక్ అని అర్థం. ద దేశీ ప్రాక్టీస్ ఆఫ్ యూజింగ్ టిల్ టు మీన్ యాస్ లాంగ్ యాస్ ఈజ్ ఇన్‌కరెక్ట్ ఇంగ్లీష్. కొంతమంది వరకు అని చెప్పడానికి అది టిల్లే. ఇంగ టిల్లు వాడుకోవడమే. ఇట్ ఈస్ రాంగ్ టు సే ఐ విల్ మిస్ యూ టిల్ యూ ఆర్ అవే. నువ్వు వచ్చేంత వరకు నిన్ను మిస్ అవుతాను. యాక్చువల్ విషయం ఏందంటే, నువ్వు వచ్చేంత వరకు నిన్ను మిస్ అవుతూనే ఉంటాను అనేసి. కానీ ఇక్కడ అవసరంలా. టిల్ యూ ఆర్ అవే. నువ్వు వెళ్ళేంత వరకు నేను మిస్ అవుతానే ఉంటా అంటే అట్లా కాదు. నువ్వు దూరంగా ఉన్నంత వరకు నేను మిస్ అవుతా కాదు. నువ్వు వచ్చేంత వరకు మిస్ అవుతా అని చెప్పాలి. వెన్ యూ రియల్లీ మీన్ ఈజ్ ఐ విల్ మిస్ యూ టిల్ యూ కమ్ బ్యాక్. నువ్వు వచ్చేంత వరకు కూడా నిన్ను మిస్ అవుతూనే ఉంటానని. ఇక్కడ ఏం వాడతాం? ఏ అర్థంలో వాడతాం? నువ్వు బయటికెళ్ళినప్పుడు నేను చాలా మిస్ అవుతున్నా. ఇది సంథింగ్. చాలా డిఫరెంట్‌గుంటాయి. మనం తెలుగు నుంచి తర్జుమా చేసేటప్పుడు కొన్ని కరెక్ట్‌గానే అనిపిస్తాయి గానీ, బట్ అది ఏందంటే, యాజ్ సెన్స్‌లో మనం ఇదేందంటే, యాజ్ లాంగ్ యాజ్ అన్నట్టుగా వాడుతూ ఉంటాం. ఓకే. యాజ్ లాంగ్ యాజ్ అంటే అంతవరకు అనేసి. దానికి వాడకూడదు. యాజ్ లాంగ్ యాజే వాడాలి. ఓకే. కానీ టిల్ సెన్స్‌ని ఏం చేస్తారంటే, ఒకదానికి వాడే బదులు ఇంకో దానికి వాడేస్తూ ఉంటారు. ఐ విల్ మిస్ యూ టిల్ యూ ఆర్ అవే వెన్ యూ రియల్లీ మీన్ ఐ విల్ మిస్ యూ టిల్ యూ కమ్ బ్యాక్. ఇక్కడ అర్థం ఏందంటే పెడార్థం అయిపోతుంది. జనరల్‌గా మనం ఏమని చెప్పుకోం, నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేను నిన్ను మిస్ అవుతూనే ఉంటాను అని చెప్తాం జనరల్‌గా. కానీ యాస్ లాంగ్ యాస్ అంతవరకు అనేది వాడకుండా యాస్ లాంగ్ యాస్ పొడుగవుతుందని టిల్ అనే పదం వాడతాం. దానికి అప్పుడు అర్థం చెడిపోతుంది. నువ్వు దూరంగా ఎళ్ళేంత ఉన్నంత వరకు నేను నిన్ను మిస్ అవుతాను. ఇట్లా ఏందంటే ఒక అర్థంలో చాలా సంక్లిష్టమైనటువంటి పదాన్ని వాడేస్తుంటాం. యాస్ లాంగ్ యాస్ అనేది వాడాలి. కానీ మనం టిల్ వాడేస్తాం. ఓకే. ద ఇండియన్ అఫీషియల్ డస్ నాట్ వెయివ్ ఆఫ్ ఏ ఫైన్. చూడండి జనరల్‌గా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా ఎవరో ఒకళ్ళుంటారు. ఫైనేస్తారు. వెయివ్ ఆఫ్ అంటే ఏందంటే వెయివ్ జేస్తాడు యాక్చువల్‌గా. వెయివ్ ఆఫ్ చేయడు. ఓకే. డజంట్ వెయివ్ ఆఫ్ అంటే రద్దు చేయడు. వెయివ్ ఆఫ్ అంటే యాక్చువల్‌గా వెయివ్ వాడాలి అంతే. ఈ జస్ట్ వేవ్స్ ఇట్. వేవ్స్ ఇట్ అంటే రద్దు చేయడం. చాలు వెయివ్ ఆఫ్ గాదు. ఆఫ్ మనం ఏం జేస్తాం ఎక్స్‌ట్రా బెట్టేస్తాం. సో, హి కుడ్ వేవ్ యూ ఆఫ్ ఇఫ్ యూ థాంక్ హిమ్ టూ ప్రొఫ్యూజ్‌లీ. చాలా బలంగా మీరు గనక అయ్యా! రద్దు చేసినందుకు మీకు ధన్యవాదాలు బాబు అని అన్నప్పుడు, ఆ! పర్లేదులే పో, పో, పో. వేవ్ యూ ఆఫ్ అంటే అది చేత్తో అంటాడే పో, పో, పో అని సైగ జేయడం. అది వేవ్ ఆఫ్ అంటే. జనరల్‌గా ఒక రైల్వే స్టేషను లేకపోతే ట్రైను లేదా ఏరోప్లేనో ఎక్కబోతున్నారు మీరు. ఆ సందర్భంలో వేవ్ ఆఫ్ జేస్తారు. అంటే చేతులు ఊపుతారు. టాటా, బాయ్ బాయ్ జెప్తారు. ఓకే. అది వేవ్ ఆఫ్ అంటే. వేవ్ ఆఫ్‌ని, వేవ్‌ని రెండిటిని కంబైన్ జేసి కొడతాం. అలాంటియి తప్పులనమాట. అవి తప్పులే. ఓకే. యాస్ లాంగ్ యాస్ అర్థంలో టిల్ వాడుతుంటాం. అది తప్పు. వేవే వాడాలి. ఆఫ్ తగిలిస్తాం ఈ విధంగా. ఆఫ్ తగిలించకూడదు. వేవ్ ఆఫ్ అనేది వేరు. వేవ్ ఆఫ్ అంటే ఏంది? చేతులూపడం. ఆ! సరే పోలే పో. బాగా బతిమిలాడాడు. సరే రద్దు చేశా. సార్ థాంక్ యూ సార్. అసలు మీరు మామూలుగా సార్ దేవుడు సార్. ఆ! సరే సరేలే పోయా పో. అది వేవ్ ఆఫ్. వేవ్ అంటే రద్దు చేయడం. ప్రొఫ్యూజ్‌లీ అంటే గాఢంగా, బలంగా, చాలా గట్టిగా మీరు థాంక్స్ చెప్పినప్పుడు ఆడు సరేలే పోయా పో పో అని చేత్తో అంటాడు.
అండ్ బ్యాక్ సైడ్ ఫర్ రేర్ కాజెస్ మచ్ అన్విట్టింగ్ హిలారిటీ. ఇప్పుడు చమత్కారం లేనటువంటి నవ్వు తెప్పించేటటువంటి ఇంకో విషయం ఉంది. ఏందంటే, మనం మనిషి యొక్క వెనుక భాగాన్ని అచ్చ తెలుగు చెప్పాలంటే రేర్ అంటే ఆర్ఈఏఆర్ అంటే పిరుదుల భాగం. వెనక అది. దానికి మనం వెనక వాడుకుంటాం. ఎందుకు మన సంస్కృతిలో కొంచెం అది కూడా భాగమే. ఏంది ఇప్పుడు ఆ పదం వాడితే నాకే కొంచెం ఏదో రకంగా ఉంది. వినేవాళ్ళకి అలా ఉంటుందని ఏదైనా బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ అంతే. అది కొంచెం నవ్వు పుట్టిస్తుంది. అనగానే నవ్వొస్తుంది. కొంచెం హాస్యత్వం ఉంటుంది. అందుకని దాన్ని మనం ఏం చేస్తాం అంటే బ్యాకు, బ్యాకు, బ్యాక్ ఆడేస్తాం. అన్నిటికి బ్యాకే. ఎనక అని చెప్పడానికి బ్యాకే. యాజ్ ఇన్ సైన్స్ ప్రొక్లెయిమింగ్ ఎంట్రీ త్రూ బ్యాక్ సైడ్ ఓన్లీ. కొన్నిసార్లు కొన్ని గుర్తులు ఎనక నుంచి రండి అని చెప్పడం. దీస్ కాంట్ బి జస్టిఫైడ్ అండర్ ద రూబ్రిక్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్. రూబ్రిక్ అంటే కొలమానం. ఇవి జస్టిఫై కాదు. ఈ కొలమానాలతో ఇంగ్లీష్ యొక్క కొలమానంతో ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఓకే. ప్రతిదానికి రేర్ అని మనం చెప్పేదంతా కూడా బ్యాక్ అని వాడుకోవడం అది కరెక్ట్ గాదు. నవ్వు తెప్పించిద్ది. మెయిన్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్‌కి. దీస్ కాంట్ బి జస్టిఫైడ్ అండర్ ద రూబ్రిక్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్. ఏవైతే టోటల్ సూత్రాలు ఇయన్నీ ఉంటాయో వాటి ఇంగ్లీష్ సూత్రాల ప్రకారం ఇది కరెక్ట్ కాదు. దే ఆర్ జస్ట్ బ్యాడ్ ఇంగ్లీష్. వీటిని మనం బ్యాడ్ ఇంగ్లీష్‌గానే పరిగణించాలి. ఏంటవి? వేవ్ ఆఫ్ అనేది వేరు. వేవ్ అనేది వేరు. రెండిటిని కలిపేసి వేవ్ ఆఫ్ చేయడం. వెనక భాగం జనరల్‌గా రేర్ అనే పదం వాడాలి. బట్ మనం ఏందంటే బ్యాక్ సైడ్ అన్నీ బ్యాక్ సైడ్‌లే. ఓకే. అన్నీ బ్యాక్ సైడ్ అంటాం. వెనక వైపున కమ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ అంటాం. ఇట్లాంటివి ఏందంటే కరెక్ట్ కాదు. దానికి ఏందంటే ప్రాపర్‌గా మనం అయితే వాడాలి. కాబట్టి భారతీయ ఇంగ్లీష్ ఇవన్నీ ఒప్పుకోవాల్సిందంటే వీటిని సమర్థించం. ఓకే. వీటికి అన్నిటికి ప్రతిదానికి ఓ లెక్కుంటది. లెక్క తప్పకూడదు. ఓకే. తిక్కుండొచ్చు గానీ కొంచెం లెక్కుండాలి దానికి. ఓకే. లెక్క తప్పి అన్నీ లెక్కలే అన్నీ కరెక్ట్ లెక్కే అంటే అది కరెక్ట్ కాదన్నమాట. దే ఆర్ జస్ట్ బ్యాడ్ ఇంగ్లీష్. అయన్నీ కూడా బ్యాడ్ ఇంగ్లీష్ కిందకే వస్తాయి. బట్ ఫర్ ద రెస్ట్ వి హావ్ నథింగ్ టు అపాలజైజ్ అబౌట్. ఇక మిగతా విషయాలు జనరల్‌గా మనం రిటర్న్ బ్యాకు, వేవ్ ఆఫు, రేర్ బ్యాక్ సైడు ఇట్లాంటివి వాడుతున్నాం చూసారా? వాటిని మినహాయిస్తే మిగతాయన్నీ కూడా మనం ఏం క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. We should definitely celebrate their use as integral parts of our Indian English vocabulary. ధిక్కారంతో మనం సెలబ్రేట్ చేసుకోవచ్చే. ఇది ఇండియన్ ఇంగ్లీష్ అబ్బాయి. ఇట్లానే ఉంటది అని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏవి పైన చెప్పిన కొన్ని తప్పులు, ఇలాంటి తప్పులు మినహాయించి మిగతాయన్నీ కూడా మనం ఏం చేయొచ్చు? ఇది ఇండియన్ ఇంగ్లీష్ రా భయ్! ఇట్లానే ఉంటది. ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పొచ్చు. ఆఫ్టర్ ఆల్ వి ఆర్ లైక్ దట్ ఓన్లీ. మేము ఇంతేరా భయ్! అంతే. అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ నచ్చలేదనుకో కైండ్లీ అడ్జస్ట్ సర్దుకోపో. సర్దుకో, సర్దుకుపో అంతే. నచ్చకపోతే దయచేసి సర్దుకుపోండి. అంతే తప్ప తప్పని అనమాకండి అనేసి శశి థరూర్ గారైతే చెప్పడం జరిగింది. నిజంగానే కొన్ని పునరుక్తులు మనం వాడడం జరుగుతుంది. డబల్ వాడేస్తాం. కాబట్టి అట్లాంటివి డబల్ వాడడం అనేది ఉండకూడదు. దానికి కూడా ఇంకో రీజన్ మనం చెప్పుకోవచ్చు. కానీ దట్ ఈస్ నాట్ ప్లాజిబుల్. సహేతుకం కాదది. అకార్డింగ్ టు ద రూబ్రిక్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్. ఓకే. ఇండియన్ ఇంగ్లీష్ అంటే అంతే. ఎలానే ఉంటది అని అన్నీ అనలేం. కొన్నిటిని మనం సరి జేసుకోవాలి. ఆ సరి చేసుకొని కొన్ని ఉన్నాయి. కైండ్లీ అడ్జస్ట్ ఉంది. అది మనకి సంబంధించింది. ఓకే. మనం సర్దుకుపోతాం. పాశ్చాత్య దేశాలోళ్ళు సర్దుకుపోరు. అక్కడ వీలైనన్ని ఎక్కువ ఇంటికి దూరమే చాలా దూరం ఉంటది. కాబట్టి సర్దుకుపోవాల్సిన అవసరం వాళ్ళకి. మనం మాత్రం సర్దుకుపోవాలి. ఎందుకని? హెవీలీ పాపులేటెడ్ కంట్రీస్ మనం. ఇండియా బాగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం. కాబట్టి మనం సర్దుకుపోతాం. అలానే నాన్ వెజ్. ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు ఏముంది? వెజిటేరియన్‌లు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి? ఖచ్చితంగా ఆరోగ్యరీత్యా వెజిటేరియన్ అయిన వాళ్ళు ఎక్కువ. వాళ్ళు చెప్పేస్తారు వి ఆర్ వెజ్ అనంగానే వెజ్ వైపుకి. నాన్ వెజ్ అని బోర్డులు గూడా పెడతారు. లేదా క్లియర్ కట్‌గా చెప్తారు.
కాబట్టి ఈ పదప్రయోగాలు వాడినంత మాత్రాన మనం ఏదో తప్పు చేస్తున్నట్టు కాదు. మన సాంస్కృతిక సాంప్రదాయాలను బట్టి భాలోనామ్ అనేదుంది. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? ఎందుకు గుడ్ నేమ్ అడుగుతారంటే ఫర్ రికార్డ్ పర్పస్ అడుగుతారు. ముద్దు పేర్లుంటాయి బెంగాల్‌లో. మనకు కూడా ఉండేవి 90స్‌లో ప్రతి ఒక్కడికి కూడా ఎవ్వరికి కూడా పలానా వెంకట్రావు గారు లేదా పలానా ఆహ్, తాత పేరో, ముత్తాత పేరో వాళ్ళ మనవడు, వాళ్ళ అబ్బాయి ఇలా చెప్పుకుంటాడు గానీ, ఎక్కడ కూడా పేర్లనేవి ఉండేవి కాదు. చిన్నోడు, పెద్దోడనేది. కానీ ఎప్పుడైతే ఫైనాన్షియల్లీ ప్రతీది కూడా రావడం, ఇన్స్యూరెన్స్‌లు గావచ్చు, అండ్ బ్యాంక్ సిస్టమ్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడం, పేరుకేందంటే ఇంపార్టెన్స్ అనేది పెరగడం జరిగింది. కాబట్టి ఆ గుడ్ నేమ్ అనేది అలా అడగడం మర్యాదకరమైన ప్రవర్తన కిందకే వస్తుంది. అయితే ప్రతీదీ మనం ఇలానే అనుకుందామా? ప్రతీదీ ఇండియన్ ఇంగ్లీష్ బాయ్ అంతే ఉంటది అని అనుకుందామా అంటే కాదు. కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. పునరుక్తులు ఉండకూడదు. వేవ్ అంటే సరిపోతుంది. వేవ్ ఆఫ్ అంటే టాటా చెప్పడం. ఇక ఏందంటే ప్రతిదానికి బ్యాక్ సైడ్ అనేది వాడడం అనేది అంత కరెక్ట్ కాదు. చాలా ఉంటాయి. కొన్ని వేరే వాడాల్సిన అవసరం ఉంటాయి. కాబట్టి అవి మనం మార్చుకోవాల్సుంటుంది. ఆ విషయాన్ని శశి థరూర్ గారు చెప్తున్నారు. ఇక మిగతా అన్నిటికి కూడా మనం చెప్పొచ్చు. సర్దుకుపోరా బాయ్! భలేవాడివి నువ్వు అని మనం అయితే క్లియర్‌గా చెప్పొచ్చు. ఈ విధమైన ప్రతీది కూడా వివరణ కావాలంటే సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఇంకో 10 సెకన్‌లో. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్ అనేది చాలా తక్కువ సమయంలో కంప్లీట్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.